హలో ఆల్, వెల్కమ్ టు శారదా క్లాసిక్స్ చెస్ లెసన్స్. నా పేరు పరశురామ్ శౌర్య. చాలామంది అనుకుంటారు చెస్ ఆడటం చాలా కష్టం అని. చెస్ మాకు రాదు, చెస్లో స్ట్రాటజీ ఎట్లా వేయాలో తెలియదు, ఎట్లా గెలవాలో తెలియదు, అందుకని చెస్ ఆడటం మానేస్తారు, చెస్ నేర్చుకోవటమే మానేస్తారు. కానీ చెస్లో ఉన్న రూల్స్ తెలిస్తే కనుక, చెస్లో ఉన్న ప్రిన్సిపల్స్ తెలిస్తే కనుక, చెస్లో స్ట్రాటజీ ఎట్లా వేయాలి ఇవి తెలిస్తే కనుక ఎవరన్నా సరే చెస్లో ఛాంపియన్ అవ్వచ్చు. చెస్ ఆటకి వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళతో చెస్ ఆడవచ్చు. మీరు చూస్తున్న ఫోటోలో ఒక పెద్ద ఆయన చిన్న పిల్లోడితో చెస్ ఆడుతున్నాడు. అప్పటికి ఆ పెద్ద ఆయన వయసు 41 సంవత్సరాలు, ఆ చిన్న పిల్లోడి వయసు 13 సంవత్సరాలు. ఈ మ్యాచ్ 2004లో జరిగింది. ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, రష్యన్ గ్రాండ్ మాస్టర్ అండ్ చెస్ వరల్డ్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్. ఇతను మన విశ్వనాథన్ ఆనంద్ చెస్ ఛాంపియన్ అవ్వటానికి ముందు చెస్లో వరల్డ్ ఛాంపియన్. 1996లో విశ్వనాథన్ ఆనంద్ గ్యారీ కాస్పరోవ్ను ఓడించి చెస్ ఛాంపియన్ అయ్యాడు. కానీ 2013లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఆనంద్ని ఈ ఫోటోలో కనిపించే చిన్న పిల్లవాడు నార్వీజియన్ గ్రాండ్ మాస్టర్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఓడించి చెస్ ఛాంపియన్ అయ్యి ఇప్పటికీ చెస్ ఛాంపియన్గానే ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక చెస్కి వయసుకి సంబంధం లేదు. చిన్న పిల్లవాడు తన ముందున్నది గ్రాండ్ మాస్టరా వరల్డ్ ఛాంపియన్ అన్న భయం లేకుండా చెస్ ఆడుతున్నాడు. దీన్ని బట్టి మన దగ్గర స్ట్రాటజీ ఉంటే, మనకి రూల్స్ తెలిస్తే, మనకి టాక్టిక్స్ తెలిస్తే కనుక ఎవరన్నా చెస్లో ఛాంపియన్ అవ్వచ్చు. చెస్ ఆటలోకి వెళ్ళే ముందు మొదటగా మనం చెస్ బోర్డ్ని అర్థం చేసుకోవాలి. తర్వాత చెస్లో ఏ పీసెస్ ఉంటాయి, అవి ఎలా కదులుతాయి ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత చెస్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఓపెనింగ్, రెండవది మిడిల్ గేమ్ అండ్ మూడోది ఎండ్ గేమ్. ఇవి తెలిసిన తర్వాత మనకు కంప్లీట్ గేమ్ మీద ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మనం చెస్లో ఉన్న రూల్స్, ప్రిన్సిపల్స్, స్ట్రాటజీస్, టాక్టిక్స్, అపోనెంట్ని ఎట్లా ట్రాప్ చేయాలి, మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ నేర్చుకుందాం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మన ఛానల్లో వచ్చే వీడియోస్లో నేర్చుకోవచ్చు. కానీ ఈ వీడియోకి మొదటగా మనం చెస్ బోర్డ్ని తెలుసుకుందాం అండ్ చెస్లో ఉన్న పీసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం చెస్ బోర్డ్ గురించి తెలుసుకుందాం. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఏ నుంచి హెచ్ వరకు. అండ్ ఇటువైపు నెంబర్స్ ఉన్నాయి 1 నుంచి 8 వరకు. ఇప్పుడు ఏ అంటే ఇదంతా ఏ అని, దీన్ని ఫైల్ అంటారు. సో ఇవన్నీ కలిపి ఒక ఏ ఫైల్ అంటారు. అలాగే బి ఫైల్. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏ నుంచి హెచ్ వరకు ఇది హెచ్ ఫైల్. వీటిని ఫైల్స్ అంటారు. ఇప్పుడు నెంబర్స్ చూద్దాం. 1 2 3. 1 ఇక్కడ నుంచి ఇదంతా 1, దీన్ని ర్యాంక్ అంటాం. ఇది సెకండ్ ర్యాంక్, ఇది థర్డ్ ర్యాంక్, అట్లాగా 8, దీన్ని 8th ర్యాంక్ అంటాము. సో ఈ విధంగా చెస్ బోర్డ్లో 8 ఆల్ఫాబెట్స్ ఉంటాయి, 8 నెంబర్స్ ఉంటాయి. మొత్తం 8 × 8 64 స్క్వేర్స్ ఉంటాయి చెస్ బోర్డ్ మీద. అందులో 32 వైట్ స్క్వేర్స్ అండ్ 32 డార్క్ స్క్వేర్స్ ఉంటాయి. చెస్ బోర్డ్ ఇట్లా పెట్టడానికి ఒక అర్థం ఉంది. మీరు కూర్చున్నప్పుడు మీ కుడి వైపున కార్నర్లో వైట్ ఉండాలి, ఎడమ వైపున బ్లాక్ ఉండాలి. ఇలాగే చెస్ బోర్డ్ని సెటప్ చేయాలి. చెస్ బోర్డ్ సెటప్ తెలిసాక ముఖ్యంగా చూసుకోవాల్సినవి ఈ సెంటర్లో ఉన్న ఈ 4 స్క్వేర్స్. వీటిని సెంటర్ స్క్వేర్స్ అంటాము. ఈ సెంటర్ స్క్వేర్స్ అనేవి గేమ్లో చాలా పవర్ఫుల్. గేమ్లో జరిగే వార్ అంతా, గేమ్లో జరిగే అటాక్ అంతా సెంటర్లోనే ఉంటుంది. ఇవి ఎందుకు ఇంత పవర్ఫుల్లో మనం వచ్చే వీడియోస్లో చూద్దాము. ప్రస్తుతానికి బోర్డు తెలుసుకున్న తర్వాత అసలు చెస్లో ఉండే పీసెస్ ఏంటి, అవి ఎలా కదులుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. దీన్ని రాజు అంటారు. రాజు చెస్లో చాలా పవర్ఫుల్ పీస్. రాజును ఎప్పుడైతే బంధిస్తారో అప్పుడు చెస్ గేమ్ ఓడిపోయినట్టే. ఇది మంత్రిని చెస్ భాషలో క్వీన్ అంటారు. రాజు తర్వాత క్వీనే మోస్ట్ పవర్ఫుల్ పీస్ ఇన్ చెస్. దీన్ని మనం తెలుగులో ఏనుగు అంటాము,
కానీ చెస్ భాషలో దీన్ని రుక్ అంటారు. క్వీన్ తర్వాత రుక్కే పవర్ఫుల్ పీస్. ఇది చూస్తేనే తెలుస్తుంది ఇది గుర్రం, కానీ దీన్ని చెస్ భాషలో నైట్ అంటారు. నైట్కి ఏ పీసెస్కి లేని ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. అదేంటో మనం వచ్చే వీడియోలో చూద్దాం. దీన్ని శకటం అంటాం, కానీ చెస్ భాషలో దీన్ని బిషప్ అంటారు. ఫైనల్గా బటుడిని మనం తెలుగులో బటుడు అంటాం, కానీ చెస్ భాషలో ఇది పాన్. సో ఇవి చెస్ పీసెస్ యొక్క ఇంట్రొడక్షన్. మనం వచ్చే వీడియోలో అసలు ఈ పీసెస్ ఏంటి, ఇవి ఎలా కదులుతాయి, వీటి వాల్యూ ఎంత, ఇవన్నీ మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న లైక్ బటన్ నొక్కండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు మా ఛానల్కి కొత్త అయితే కనుక శారదా క్లాసిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 ఉన్నాయి. దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే కనిపిస్తుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.